యాక్చువల్లీ ఈ వీడియో ఎవరికి రీజనేట్ అవుతుందో నాకు తెలియదు కానీ కొంచెం నోరు మూసుకొని ఉండి సావండి. అన్ని బయట చెప్పుకొని సాగండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు మీరు బాగుండాలి బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు లేరు, ఎక్సెప్ట్ మీ అమ్మ నాన్న తప్ప. మిగతా అందరూ నువ్వు కింద పడాలి లేకపోతే నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళే. కానీ మీరున్నారు చూసినారా, నేను బైక్ కొంటున్నా, నేను కారు కొంటున్నా, నేను కొంప కొంటున్నా, నేను ట్రిప్ వెళ్తున్నా, నేను ఫారెన్ వెళ్తున్నా, ఏ నీ పిండాకుడు నీ సార్థం అన్ని చెప్పుకొని చావు. ఒకవేళ బైకే కొన్నావు అనుకో యాక్సిడెంట్ అయితే వస్తుంది, మొబైలే కొన్నావు అనుకో కింద పడి డిస్ప్లే పోతుంది, ట్రిప్పే వెళ్ళావు అనుకో అప్సైడ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఏం చెప్పుకొని సావకండి. మీ జన్మజాతకంలో శని ఉండదు, మీ నోట్లోనే శని ఉంది. ఏమి జరగకముందే చెప్పేసుకుంటున్నారుగా అందరికి. నాకు తెలిసి మీ పక్కనోడు బాగుపడి ఉంటాడు, ఎందుకంటే ఆడేం చెప్పుకోడుగా. ఆడు హుషారు క్యాండిడేట్ ఆడు, కాబట్టి ఆడు బాగుపడి ఉంటాడు, కంపల్సరీ హ్యాపీగానే ఉంటాడు. కానీ మన నోట్లో బొక్కలు ఉన్నాయి, ఏం ఆగో, అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి ఒక సైడ్ నుండి. అక్కడ ఏం జరుగుండదు, ఏం లేదు, అంతా ఒత్తిదే. కానీ చెప్పుకుంటాం అది ఇది హీ అంట, మొత్తం అంతా దొబ్బుతుంది. కొన్ని రోజులు మీ నోటికి ఒక 6 నెలల కాలం వేసుకొని చావండి. ఏది బయట చెప్పుకొని చావకండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా మీరు చెప్పుకున్నారనుకోండి ఏమి జరిగి సావు. అది మించి జరిగింది అనుకోండి, జరిగినా కూడా చాలా రోజులు ఉండదు. దృష్టి అనేదే పడి మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఎవ్వరికి ఏంది కూడా నోరిప్పి చెప్పి సావకండి. ఒకవేళ చెప్పారనుకోండి ఏసి గుద్దుతా అట్లే. ఫస్ట్ మిమ్మల్ని కాదు నన్ను నేను గుద్దుకోవాలి, ఎందుకంటే నేను అట్లనే మొత్తం నా నోట్లో కూడా బొక్కలే, అన్ని బొక్కలే, అందరికీ ఏవో చెప్పుకుంటా. ఏమి జరిగి సావు. అది ఇది ఈ పూకి కీకి క్యూటీ చిట్టి నా బొంద నా శాతం. ఏమి చెప్పుకొని సావకండి, ఏమి జరిగి సావు. నోటికి వేసుకొని సావండి 6 నెలల కాలం. జరిగిన తర్వాత మళ్ళీ చెప్పుకుందాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంప గోడు మొబైల్ గిబైల్ కాదు, రిలేషన్షిప్స్